యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు ఏం చీరలు ఫ్యాన్సీ శారీస్, అలాగే కొద్దిగా మంగళగిరి 2-3 మంగళగిరి పట్టు చీరలు, ఇంకేమున్నాయి అంతే, ఇంకేయో 2-3 ఫ్యాన్సీ చీరలు ఈ అన్నటి చీరలతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఓకేనా? నా ఛానల్ కొత్తగా చూసారుంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్య విషయం, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకు అంటే 70,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయానండి. ఇదంతా మీ ఎంకరేజ్మెంటు, ఇది మీ విజయమే, మీరు నాకు ఇచ్చిన విజయం అనుకోవచ్చు. ఇలాగే ఇంకా ముందు ముందు వెళ్ళిపోయి మళ్ళీ ఈ రోజుల నాటికల్లా 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలని, అంటే అత్యాశ లేదండి, నాకు ఆశ లేదు, అత్యాశ లేదు. ఇలా తాయితీగా వద్దాం. నచ్చిన వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ, లైక్ కొట్టుకుంటూ, మీ బంధువులకి షేర్ చేసుకుంటూ, వీడియో ఆన్ అయిన వెంటనే మీరు చీర కొన్నారు కొనలేదు సెకండరీ అండి, ఒక లైక్ మాత్రం వేసుకోండి. అంటే ఏదో రకంగా మనకి యూట్యూబ్ నుంచి వచ్చే మనీకి ఆ లైకులు ఆ షేర్లు కూడా మనకు సపోర్ట్ అవుతాయి. అందుకని చెప్తున్నాను. అంటే దానివల్ల పోయేదేమీ లేదు కదా. అంటే మనం మంచి మనసు ఉంటే మాత్రం తప్పకుండా చేయగలుగుతాం ఆ విషయం. అది మాత్రం నాకు శత్రువులైనా మిత్రువులైనా నచ్చితే మాత్రం అందరూ కంపల్సరీ చేయాల్సిందిగా కోరి మీ అందరినీ ప్రార్థిస్తూ, ఓకేనా? చీరలు చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మీకు మంచి మంగళగిరి పట్టు చీర చూపిస్తున్నాను. ఓకే, ఈ చీర చాలా బాగుంటుంది. అజరక్ ప్రింట్ అని చెప్తున్నాను. ఈ చీర అడుగుతున్నారు, కాకపోతే కాస్ట్ ఉంటుంది కదండి, మరి ఊరికే ఇవ్వలేను కదా, కనీసం కొన్న రేట్ అయినా రావాలి కదా నాకు. ఇది బ్లౌజ్ వస్తుంది, ఇది పళ్ళు వస్తుంది, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇదొక చీర, అలాగే ఆవులు వచ్చి ఉన్న చీర, ఇదొక చీర, దీనికి కూడా పింక్ బ్లౌజ్ వస్తుంది. మంగళగిరి పట్టు చీరలు అండి ఇవి. ఓకే, అలాగే ఫ్యాన్సీలో ఇదొక చీర చాలా బాగుంది. ఇక నేను ఆగలేనండి, రేపు చార్దా మేస్త్రి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది. బ్లౌజ్ కుట్టించేస్తాను, ఈరోజు పట్టుకెళ్తాను. ఇంకా అలాగే అయిపోతుంది. మళ్ళీ ఇలాంటి చీర దొరకకపోవచ్చు. చూసారా నాకు ఎంత బాగుందో ఇచ్చారా? రేపు పొద్దున్న నేను ఇది కట్టుకుని వీడియో చేస్తే పద్మ గారు మీరు కట్టుకున్న చీరలేంటి కావాలని అడుగుతాను. నేను ఎక్కడ తెస్తాను, ఉన్నప్పుడు కొనుక్కోవటం మానేసి. అంత బాగుందో చూసారా చీర. లాస్ట్ పీస్ అండి. ఈ చీరలు ఇంచుమించు 40 చీరలు అమ్మానండి, ఇది ఒక్కటే ఉంది లాస్ట్. మీకు కావాలన్నా రాదు ఇంక ఈ వీడియో తర్వాత ఎవరైనా కొనేసుకుంటే. అలాగే ఇది చందేరి చిన్న బార్డరు. ఇది నిన్న చాలామంది అడిగారు, ఒక్క చీరే ఉంది వెళ్ళిపోయింది అనుకున్నాను. ఇప్పుడు ఇల్లు సర్దుతా ఉంటే మొత్తం రోజు బట్టలన్నీ తిరగేసి సర్దుతానండి నీట్గా. క్రేపులు, కాటన్లు, కోటాలు అన్నీ సర్దుకుంటూ ఉంటాను. అందులో దొరికేసింది అనమాట ఈ చీర. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి. అదొకటి. అలాగే ఇది దీనికి రేట్ చెప్పేసి, ఇది కూడా సింగిల్ పీస్ అండి, ఇది కూడా సింగిల్ పీసే. దీంట్లో కూడా చాలా చీరలు ఇస్తున్నాను. ఇది కూడా సింగిల్ పీస్ అనమాట. 3,700కి ఇచ్చేస్తానండి చీర. 3,700 కాదు, 3,400. ఓకే, ఇంకా అంతకంటే తగ్గించరా అని అడిగితే నేను తగ్గించనండి. ఇది సెమీ టసర్ సారీ అండి, సెమీ టసరు. 3,400కి ఫైనల్. అది సింగిల్ పీసే ఉంది కాబట్టి. అలాగే ఇది రేట్ చెప్పట్లేదులేండి. ఇది బాగుంటుంది చీర. లెనిన్ మెటీరియల్ వచ్చి కంచి బార్డర్ వస్తుంది, ఇట్లా చాలా అందంగా ఉంటుంది. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. అలాగే ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇవి డైలీ వేర్కి ఫీజ్గా చాలా బాగుంటాయండి కట్టుకుంటే. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇంకా పట్టు చీరల్లోకి వెళ్తే ఇది ఒక పట్టు చీర అండి, ఇంకా లాస్ట్ పీస్ ఇది. ఈ మోడల్లో లాస్ట్ పీస్ ఇది. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇట్లా పౌటంచు, సేమ్ అదే పింక్ కలర్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది, గ్రే. అలాగే పట్టు చీరల్లో కంచి పట్టు, ప్యూర్ కంచి పట్టు ఇలా ఉంటుంది. చిన్ని బార్డర్, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు వైజాగ్, ఆవిడకి కావాలన్నారు. ఏమన్నా చీరలు ఫోటోలు పెట్టమంటే నేను పెట్టను కాబట్టి కొంచెం కాస్ట్లీగా పట్టు చీరలో కావాలన్నారని ఇది చూపిస్తున్నాను. అలాగే మంగళగిరి అంటే ఇప్పుడు వరకు చూపించినవి కొంచెం కాస్టేనండి. ఇది మంగళగిరి పట్టు చీర.
ఇది మనకి గ్రీనే పళ్ళు, ఈ గ్రీన్ పళ్ళు, ఇదే బ్లౌజ్ వస్తుంది. అదిగోండి బ్లౌజ్, ఇదే బ్లౌజు, ఇదే పళ్ళు, ఇది పళ్ళు. శారీ అంతే. ఇది ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావటానికి మీరు ముఖ్యంగా మీరంతా కారణం అని. ఇదిగోండి ఇదొకటి చీర, మంగళగిరి షిబోరి ప్రింట్. ఆ చీర మీకు 3-4 మధ్యలో ఉంటాయండి చీరలు. 25 నుంచి 35 మధ్యలో ఉంటాయి. ఈ 2 చీరలు అవైలబుల్ ఉన్నాయి. ఇది ఖాదీ కాటన్. ఎవరో అడిగారు నిన్న, ఖాదీ పట్టులో అడిగారు, పట్టు లేదు, కాటన్లో ఉంది. ఇదొక చీర అవైలబుల్గా ఉంది. రన్నింగే బ్లౌజ్ వచ్చిందండి. మనం కావాలంటే మనమే చేసుకోవాలి. అలాగే ఇది మంగళగిరి హ్యాండ్లూమ్లో. ఈ ప్రింట్ తెగ నచ్చేసింది, బాగా అడుగుతున్నారు. లైట్ వెయిట్. ఇది కూడా అవైలబుల్గా ఉంది. చేతికి బార్డర్ మాత్రం వస్తుంది. ప్లెయిన్ శారీ వచ్చి ఇట్లా ఉంటుంది. దూరంగా చూపిస్తే మీకు అర్థం కావట్లేదు కదా. ఇది ఒకటి ఉంది అవైలబుల్గా. అలాగే సిల్క్ చీరలో ఇది మీకు 15 నుంచి 25 లోపు ఉంటుందండి ఈ చీర. ఎందుకు అంటే ఇదిగోండి ఈ లేస్ వచ్చింది కదా, 1500 నుంచి 25-26 వరకు ఆ లోపు ఉంటుందండి కాస్ట్. అదొకటి అవైలబుల్గా ఉంది. ఇంక ఈ చీర వస్తే మీకు 1200 పడుతుందండి. ఇది నాకు కూడా ఉంది చీర, చిన్న వర్క్ వచ్చింది కాకపోతే. ఇదిగోండి ఇదే పళ్ళు, సేమ్ ఇదే బ్లౌజు. సారీ 1200 కాదు, 1500. 1200 వేరే చీర, కోటా చీర ఉండాలి, అది 1200. ఇది 1500 అండి. ఇది వచ్చేసి 25 అండి. 3,000 అమ్మాను, కానీ 25కి ఇచ్చేస్తాను సింగిల్ పీస్. ఇదిగోండి ఇదే ప్రింటెడ్ ఫుల్ ప్రింట్ పళ్ళు, బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఇదొకటి. అవి కొన్ని రేట్లు చెప్తాను, అన్నీ అవ్వదు చెప్పడానికి. ఓకే, ఇంక ఇవి చెప్పడానికి అవ్వదు. ఇదైతే మీకు 5000 వరకు ఉంటుంది. 4-6 మధ్యలో ఉంది. 4-6 మధ్యలో ఉంది చీర కాస్ట్ వచ్చేసి. ఇది కూడా అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది, ఫ్యాన్సీ. ఓకే, ఇది కాస్ట్లీ అండి. మీకు 25-35 మధ్యలో ఉంటుంది ఈ చీర. చెప్పినట్టున్నాను మొన్నటి వరకు రేట్లు. ఇవి 29 ఎంతో పడుతుందని, 2900. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది కూడా మీకు 3-4 మధ్యలో, 3-5 రేట్ చెప్పట్లేదండి. ఇది కొంచెం కాస్ట్లీ చీర అండి. ఎందుకంటే ఇదిగోండి, ఇది ఎందుకు రేట్ చెప్పట్లేదంటే చీర బాగా నచ్చింది నాకు. ఒకవేళ వెళ్ళకపోతే నేనే బ్లౌజ్ కుట్టించుకుందాంలే అన్నట్టు చెప్పట్లేదే. ఇది ఒకటి ఉంది అవైలబుల్గా. ఈ చీరలు మాత్రం కట్టుకుంటే బాగుంటాయండి. ఇలా చూస్తే కాదు, వీటిని కట్టుకోవాలి, కట్టుకుంటేనే వీటిని అందం. ఇది పౌటంచు, ఇది శారీ అంతా. ఇవి రఫ్ అండ్ టఫ్ అనమాట. యూజ్ ఇవి ఆఫీసులకి రఫ్ అండ్ టఫ్గా ఎలా వాడేసుకున్నా, జర్నీస్కి, పుణ్యక్షేత్రాలకి. ఇది బ్లౌజు ఎంత పంచుండి, అందువల్ల అవి రేట్లు చెప్పడం. ఇది 1200 అండి. 1200 ఇందాక అది అన్నాను. ఇది 1200. ఇది కూడా 25. ఇది 25. దీనికి ముందు ఇందాక చిన్న బార్డర్తో చెప్పాను కదా, ఇది కూడా అంతే. ఈ 2 చీరలు ఉన్నాయి ఆ రేట్లో. ఇది కూడా రేట్ చెప్పేశాను. ఇదైతే చెప్పట్లేదు, ఇది రేట్ చెప్పట్లేదు. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది, చాలా బాగుంది. ఇవంతా ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఇది కూడా రేట్ చెప్పట్లేదు. ఇది కూడా చాలా బాగుంది. మొన్న ఒక వీడియోలో చెప్పినట్టుగా ఉన్నాను, కానీ ఇదిగోండి సెమీ టస్సర్ ఇవి చీరలో. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇందులో ఎల్లో 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 అని అడుగుతున్నారు. ఎల్లో చీరలు ఏం తేలేను కదా, ఉన్న వరకు చెప్తున్నాను. ఇది ఒకటి ఉందండి అవైలబుల్గా. శారీ ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, నిన్న వీడియో చూసి అందరూ గొడవ, చాలా బాగా చెప్పారు మేడం గారు, ఫుల్గా ఇచ్చేసారు ఎవరికో అన్నారు. ఎవరికి ఇవ్వనండి, ఊరికే విషయం చెప్తున్నాను అంతే. ఎవరికి ఇస్తే ఎవరు ఊరుకుంటారు, అంత అవసరం ఏముంది మనకి.
కస్టమర్లు దేవుళ్ళు అని చెప్పానా ముందేని, ఎవరిని ఏమి అనకూడదండి, అన్న కూడా అవసరం కూడా లేదు. మీ ప్రశ్నని బట్టి నా జవాబు ఉంటుందని చెప్పాను, అలాగే చెప్పాను. ఇది కూడా చాలా బాగుంది చీర. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. అంటే క్లియరెన్స్ అనమాట. ఇవన్నీ కొంచెం క్లియర్ చేసేద్దామని అటు తిప్పి ఇటు తిప్పి చేయలేక. ఇది కూడా మీకు 15 నుంచి 2-3 మధ్యలో ఉంటుందండి. 2-3 మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎందుకు అంత రేట్ వస్తుందంటే ఇదిగోండి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి లేస్ వచ్చిందండి. ఓకే, క్యాట్లాగ్ డిజైన్. ఇది సింగిల్ పీస్ ఉంది. ఇవి కూడా అంతే 15 నుంచి 28 మధ్యలో ఉంటాయి. ఇవి 28 అంటే అంతే 3000 మధ్యలో ఉంటాయి. 2000 నుంచి 3000 మధ్యలో ఉండి చీరలు ఇవి చాలా బాగుంది. ఇలా చికెన్ కర్రీ వర్క్ వచ్చి మీరు ఆఫీసులకి అద్భుతంగా ఉంటాయండి. కొంచెం ఆడపిల్లలకి అలా అయితే ఇవి కాస్ట్లీ చీరలు, కాటన్ చీరలు వెళ్ళిపోతాయి. ఇలాంటి ఫ్యాన్సీలు పెద్దగా ఎవరు అడగట్లేదు కాబట్టి ఉన్నాయి నా దగ్గర, లేకపోతే ఉండవండి అవి కూడా. అందరూ ఫ్యాన్సీ ఇష్టపడరు కదా. ఈ మహేశ్వరి సిల్క్లో ఇది ఒక చీర ఉందండి అవైలబుల్గా. ఆ మహేశ్వరి సిల్క్ చీర ఆవిడ సూపర్ నెట్ ఉంచేసుకుందండి, పంపించలేదు చీర. ఈవిడేమో నేను సూపర్ నెట్ అడిగాను కదా, నాకు ఈ చీర వద్దు, నేను రిటర్న్ చేసేస్తున్నాను అంటున్నారు. ఏమంటాం మరి, ఏం చేస్తాం, తప్పదు కదా. తప్పు నాది, అక్కడ ఎవరిని అంటాను సరిపోను. ఇది మహేశ్వరి సిల్క్. ఓకే, సింగిల్ పీస్ ఉంది అది. అలాగే ఇది ఒక కస్టమరు చీర రిటర్న్ పంపేసింది అన్నాను కదా, ఈ క్రేప్ శారీ సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ. అప్పుడు ఇది డిస్కౌంట్లో ఉంది, ఇప్పుడు డిస్కౌంట్ లేదండి, ఫుల్ అమౌంట్లో. ఇప్పుడు డిస్కౌంట్ కాదు. ఈ చీర మీరు డిస్కౌంట్లో చూపించారు కదా, అలా ఇస్తారంటే ఇవ్వనండి. ఆ రోజు వరకునే డిస్కౌంట్. ఎప్పుడన్నా రేట్లు చెప్పి అమ్మినా ఆ రోజు వరకునే, తర్వాత రోజు ఉండవయ్యి. అలాగే ఇది ఒక చీర. ఇది కూడా ఎవరో పెడితే ఒక ఫ్రెండ్ ఉంచమన్నారని, కస్టమరే, ఫ్రెండ్ అంటే కస్టమర్ ఉంచమన్నారని ఉంచితే పొద్దున్నే వద్దండి అని చెప్పారనమాట ఈరోజు. సరే ఫుల్గా అంటే వద్దు, పొద్దున్నే అని చెబితే నేను ఏం చెబుతానని చెప్పాను కదా, వారికి కూడా మంచిగా క్లాసు తీసుకోవడం జరిగింది. కొనుక్కోపోయినా పర్లేదు, అలా చెప్పొద్దు అని. ఎవరిని వాళ్ళు 1,00,000 రూపాయలు కొన్నా నేను యాక్సెప్ట్ చేయనండి, మనస్తత్వం అది నాది. ఇదిగోండి, ఇది ఉప్పాడ కాటన్ చీర. ఇదిగోండి బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంది. ఏమవుతుంది అంటే అక్కడక్కడ ఎక్కడన్నా కొంచెం కలరు అంటుకుంది. దీనివల్ల ఇబ్బంది ఏమి లేదు, కానీ కస్టమరు అదే వంక పెట్టుకుని కావాలని రంగు అంటుకుందండి అని నేను వీడియోలో చెప్తున్నాను కదా, వినకుండా ఎక్కడో చిన్న కలర్ అంటుకుందండి, పర్వాలేదంటారా అని మళ్ళీ నాకు మెసేజ్లు. అందువల్ల ముందే మీకు నచ్చితే మనస్ఫూర్తిగా కొనుక్కోండి, లేదంటే లేదు. ఓకే, అక్కడక్కడ కొంత ఏమన్నా కొన్ని ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, అదిగోండి అలా ఏదో గీట్ కింద ఉంది. ఇప్పుడు అది కూడా కంప్లైంట్ అంటే మనం ఏం చేస్తాం, పౌట్లోకి ఎందుకు వెళ్ళిపోయేదాన్ని. ఇది బ్లౌజు, ఇది శారీ. ఇవి ఉప్పాడ కాటన్ అండి, కాస్ట్లీ చీరలియే, తక్కువ రేట్కి ఏమి వచ్చేవి. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఈ గ్రీనే బ్లౌజ్ వస్తుంది. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. దీని బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ కలర్ వచ్చింది బ్లౌజు. ఎంత బాగుంది, పసిరి కలర్, మంచి గ్రీన్. అది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. బాగుంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫిష్ వచ్చింది. చెప్పాను కదా, అక్వేరియం ఇంట్లో పెట్టుకుంటే మంచిదంట, జ్యోతిష్కులు చెప్తున్నారు. అందుకే ఇంట్లో పెట్టుకుని అట్లా మెయింటైన్ చేయలేక చీర కట్టేసుకుంటే అయిపోయాయి. ఇదొకటి అవైలబుల్గా ఉంది. దీనికి ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలు చాలా అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. నేను కట్టుకుంటూ ఉంటాను కదా, ఒక చీర చూపిస్తున్నాను కదా మీకు, స్క్రీన్ షాట్. ఇదిగోండి, ఇది ఒక చీర అవైలబుల్గా, మంచి టమోటా పింక్. ఇదొకటి స్క్రీన్ షాట్. లాస్ట్ పీస్ బ్లాక్, ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇది తీసేసి అప్పుడు అది చూపిస్తానే. ఇంకా చీర కట్టుకోలేక డ్రెస్సు ఒకసారి కట్టాను మొన్న డ్రెస్ అని, ఇంకోసారి వేసుకున్నాను. బ్యాంక్ పని మీద బయటికి వెళ్ళాల్సి ఉందమ్మా, అందుకోసం. ఓకేనా, ఊరికే ఎవరు కాల్స్ చేసేయకుండా. ఇది బ్లౌజు, ప్లెయిన్. శారీ అంతా ఇలా ఉంది. ఇవేనండి
ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలు, కొన్ని ఒకటో రెండో రేట్లు చెప్పినవి పూర్తిగా ప్రతిదీ వింటే స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇది నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకొని అలాగే షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే గంట సింబల్ కొడితే ఆల్ అని వచ్చి ఆల్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.